Welcome viewers, welcome to my channel. Okay viewers, today we are going to discuss about the types of matrix. ఇది మనకు టాపిక్ వచ్చేసి మన ఇంజనీరింగ్ మ్యాథ్స్లో M1. సో ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ నేర్చుకునే ముందు ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్, ఫస్ట్ రియల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ రియల్ నంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రియల్ మ్యాట్రిక్స్. అంటే ఏ మ్యాట్రిక్స్లో అయితే అన్ని రియల్ నంబర్స్ ఉంటాయో ఆ మ్యాట్రిక్స్ని మనం రియల్ మ్యాట్రిక్స్ అంటాం. సో అందులో ఆ రియల్ మ్యాట్రిక్స్ సంబంధించిన వాటిలో ఫస్ట్ వన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్. ఏంటో కండిషన్? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్. సో ఒక మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఈ మ్యాట్రిక్స్ ఏ అయితే ఈ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇదే రావాలి, అప్పుడే ఆ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే ఆ మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 2 3 4 3 4 4 మరి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ అనేటివి మళ్ళీ కాలమ్స్ వేయాలి, కాలమ్స్ అనేవి రోస్ వేయాలి. సో ఇది ఫస్ట్ కాలం అనుకోండి, ఇది ఫస్ట్ రో కదా, ఇది ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలం అనేది ఫస్ట్ రో అవుతుంది, సెకండ్ కాలం అనేది సెకండ్ రో అవుతుంది, థర్డ్ కాలం అనేది థర్డ్ రో. అట్లా షిఫ్ట్ చేసిన తర్వాత అది కూడా ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా, మళ్ళీ ఏని రోస్ని కాలమ్స్ రో చేసిన తర్వాత కూడా అది మళ్ళీ ఏనే వచ్చింది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ అయింది కాబట్టి గివెన్ ఏ ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒకవేళ కాకపోతే స్క్యూ సిమెట్రిక్ కాదని చెప్పి రాయాలి అంతే. నౌ 1.2 నెక్స్ట్ ఏంటి? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్. ఆ ఫాలోయింగ్ కండిషన్ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు -ఏ అయితే ఇచ్చిన ఏ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 5 -2 -5 0 1 2 -1 0. దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే తెలుసుగా, ఇందాక చెప్పిన ఫస్ట్ కాలం ఫస్ట్ రో అవుతుంది, సెకండ్ కాలం సెకండ్ రో అవుతుంది, రైట్. థర్డ్ కాలం అనేది థర్డ్ రో అవుతుంది. చేసిన తర్వాత ఇందులో మైనస్ కామన్ తీయండి, ఏమవుతుంది? 0 మైనస్ బయటకు పోతే 5 2 -2 అవుతుంది ఇక్కడ. నౌ -5 0 1 అవుతుంది, మైనస్ కామన్ తీస్తే, రైట్. 2 -1 0. మరి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఏనే కదా, వాడు ఇచ్చిన ఏనే వచ్చింది, మైనస్తో మల్టిప్లై చేస్తే. సో అప్పుడు గివెన్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఈ రియల్ మ్యాట్రిక్స్ సంబంధించింది ఆర్థోగోనల్ మ్యాట్రిక్సెస్. ఇఫ్ ఏ ఈజ్ ఏ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దెన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్. ఒకవేళ ఇచ్చిన ఏ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే అది గివెన్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. కండిషన్ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ రావాలి. ఐ అంటే ఈజ్ నథింగ్ బట్ ఐ మీన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, రైట్. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మరి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 2/2లో అయితే 1 0 0 1 అంతే కదా, 2/2లో అయితే. మరి 3/3లో 1 0 0 0 1 0 0 0 1. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ మనం దీన్ని ఏమంటాం? దీన్ని డయాగోనల్ అంటాం. సో ఈ డయాగోనల్లో మొత్తం 1s ఉండాలి, రైట్. మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటే దానిని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్లోకి వచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇదే మ్యాట్రిక్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్, అంటే 2 రోస్ 2 కాలమ్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్సా కాదా చెక్ చేద్దాం, రైట్. సొల్యూషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కదా. సో ఏ ఉంది కానీ ఏ ట్రాన్స్పోజ్ లేదు. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏంటి? ఈ కాలం అనేది రో చేయండి, కాస్ ఆల్ఫా ఇట్లా రాస్తుంది, సైన్ ఆల్ఫా. ఓకే, సో ఈ సెకండ్ కాలం అనేది సెకండ్ రో అవుతుంది, మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. ఓకేనా? సో ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ ఏంటి మరి? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, రైట్. సో మల్టిప్లికేషన్ ఎలా? రో ఇంటూ కాలం, రైట్. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్తో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్తో, సెకండ్ మ్యాట్రిక్స్లో
ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఇంటూ ఇది. సో కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఈ రోతో ఈ కాలం మొత్తం అయిపోయేదాకా ఫస్ట్ ఎలిమెంట్ ఇది సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయే వరకు ఫస్ట్ ఎలిమెంటే, మళ్ళీ ఫస్ట్ రోతో మళ్ళీ సెకండ్ కాలం చేయాలి. సో ఫస్ట్ రోతో మొత్తం మ్యాట్రిక్స్ అయిపోయే వరకు చేయాలి. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ ఈ సెకండ్ ఎలిమెంట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. సో ఫస్ట్ రోతో మొత్తం మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేయండి. ఈ సెకండ్ రోతో మళ్ళీ మొత్తం మ్యాట్రిక్స్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్, అంతే కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఏంటి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా, రైట్. కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ఏంటి, మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, అంతే కదా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా కదా, ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత 1. ఇది మనకు ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్లో ఫస్ట్ ఫార్ములా ఉంటుంది చాప్టర్లో. మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా 0, ఇది మైనస్ ఇది ప్లస్ 0. సో మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా 0 కదా. సైన్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, మళ్ళీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏంటిది మళ్ళీ 1. సో 1 0 0 1 ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. సో ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వేస్తే ఏమొచ్చింది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఏంటి, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఈ విధంగా చెక్ చేయాలి మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాదా అని. ఓకే, నవ్వు ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి మనకు రియల్ మ్యాట్రిక్సెస్ అయిపోయింది. నవ్వు ఇప్పుడు ఏంటి కాంప్లెక్స్ మ్యాట్రిక్సెస్. ఏ మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ అండ్ రియల్ నంబర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్. సో ఓన్లీ రియల్ మ్యాట్రిక్స్లో ఏముంటాయి, ఓన్లీ రియల్ నెంబర్సే ఉంటాయి. సో మన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్లో ఏముంటాయి అంటావు, ఏదైతే మనం కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటున్నామో అందులో కాంప్లెక్స్ నంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ రెండు ఉండొచ్చు. ఆ రెండు ఉంటే మనం ఏమంటాం, దాన్ని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటాం. సో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే సరిపోతుంది, అది మనకు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ సరిపోతుంది. మరి కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, x ప్లస్ ఐవై ఫామ్ ఉంటుంది చూసారా, 1 + 2i 2 - 3i 1 - i, ఇది రియల్ నెంబర్ ఇది. ఓకే, ఇదేంటి, ఇది కాంప్లెక్స్ నెంబర్ 1 + 2i. ఓకే కదా, x ప్లస్ ఐవై అనే ఫామ్లో ఉండేదాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అని అంటాం. అందులో ఇప్పుడు ఇందాక మనం రియల్ మ్యాట్రిక్స్లో సిమెట్రిక్స్, క్యూ సిమెట్రిక్, ఆర్థోగోనల్ చూసాం కదా. ఇప్పుడు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్లో సేమ్ యాస్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ద మ్యాట్రిక్స్ ఆబ్టైన్ ఫ్రమ్ ఎనీ గివెన్ మ్యాట్రిక్స్ ఆన్ రీప్లేసింగ్ ఎలిమెంట్స్ బై కరస్పాండింగ్ కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ బార్. సో మ్యాటర్ ఏం లేదు, మనం ఒక కాంప్లెక్స్ నంబర్ తీసుకున్నప్పుడు దాని ఇమాజినరీ పార్ట్కున్న సైన్ మనం అపోజిట్గా రాస్తే అదే ఒక మ్యాట్రిక్స్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ అవుతుంది అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 3i 4 + 7i 2i 4 ఉంది. ఇందులో రియల్ పార్ట్ ఏది, ఇమాజినరీ పార్ట్ ఏది, 2 అనేది రియల్ పార్ట్ అవుతుంది. ఐతోని ఏదైతే మల్టిప్లై చేసి ఉంటుందో అది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ఏకి కాంజుగేట్ మ్యాట్రిక్స్ ఏంటి, ఈ ఇమాజినరీ పార్ట్స్కున్న సైన్స్ చేంజ్ చేస్తే, సైన్ అంటే ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటే ప్లస్, అపోజిట్గా రాస్తే అది ఏ మ్యాట్రిక్స్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో 2 + 3iకి ఏంటి 2 - 3i, 4 + 7iకి ఏంటి 4 - 7i, +2i అయింది ఇక్కడ -2i. 4 రియల్ నెంబర్కి ఏం చేంజ్ కాదు కదా, మనం చేసేది ఓన్లీ ఇమాజినరీ పార్ట్కున్న సైన్ చేంజ్ చేస్తే అది ఈ మ్యాట్రిక్స్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ అవుతుంది. దట్ ఈస్ డినోటెడ్ బై ఏ బార్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్.
ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కాంజుగేట్ మ్యాట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ పవర్ టీటా, రైట్. కాంజుగేట్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ రాస్తే అదే మనకు ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2i 2 - 3i 5 + 2i, రైట్. 5 - 2i ఉంది. దీనికి ఫస్ట్ ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. లేదు ఫస్ట్ మనం కాంజుగేట్ రాసుకున్నా పర్లేదు, రైట్. ట్రాన్స్పోజ్ చేసినాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, ఫస్ట్ రో అనేది ఫస్ట్ కాలం అయింది, సెకండ్ రో అనేది సెకండ్ కాలం అయింది, అంతే కదా. దానికి ఏం చేయాలి, దానికి కాంజుగేట్ రాయాలి. కాంజుగేట్ అంటే ఏంటిది, ఇమాజినరీ పార్ట్స్కి ఉన్న సైన్స్ చేంజ్ చేయాలి. సో 1 + 2i అనేది -2i అయింది, 5 + 2i అనేది -2i అయింది, 2 - 3i అనేది 2 + 3i అయింది, 5 - 2i అనేది 5 + 2i అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ టీటా అవుతుంది. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ పవర్ టీటా. దిస్ ఈస్ ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ అని రాస్తే అదే ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటి, 2.3 హెర్మిషియన్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్? ఇఫ్ ఏ ఈజ్ ఏ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ దెన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్. ఏంటి, మనకు రియల్ మ్యాట్రిక్స్లో సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ ఎట్లనో ఇక్కడ హెర్మిషియన్ స్క్యూ హెర్మిషియన్ అట్లా. సో ఇఫ్ ఏ ఈజ్ ఏ, సో కండిషన్ ఏంటి అంట, ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ వస్తే ఆ గివెన్ మ్యాట్రిక్స్ ఏ అనేది హెర్మిషియన్ మ్యాట్రిక్స్. సో ఏ పవర్ టీటా అంటే ఏంటి తెలుసుగా మనకి, ఏ బార్ హోల్ పవర్ ఏ బార్ ట్రాన్స్పోజ్ అన్నట్టు. మరి ఏ బార్ అంటే ఏంటి, కాంజుగేట్ మ్యాట్రిక్స్, అంతే కదా. సో నెక్స్ట్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ దెన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్. ఏంటి ఫాలోయింగ్ కండిషన్, ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు -a రావాలి. అంటే ఏ బార్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు, ఒక ఏ ఇచ్చినప్పుడు దానికి ఫస్ట్ కాంజుగేట్ రాసి దానికి ట్రాన్స్పోజ్ చేస్తే దానికి మైనస్ వస్తే అది ఆ మ్యాట్రిక్స్ అనేది స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ యూనిటరీ మ్యాట్రిక్స్. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇఫ్ ఏ ఈజ్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్ దెన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్. ఆ కండిషన్ ఏంటి, ఏ పవర్ టీటా ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఐ. సో ఈ రెండింటిలో ఏది చేసినా, ఏ మల్టిప్లికేషన్ చేసినా కానీ ఐ రావాలి. సో ఏ పవర్ టీటా ఇంటూ ఏ అయినా చేయొచ్చు, ఏ ఇంటూ ఏ పవర్ టీటా అయినా చేయొచ్చు. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే గివెన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్. మరి ఏ పవర్ టీటా అంటే ఇందాక చెప్పాం కదా, ఏ బార్ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ రాసి దానికి ట్రాన్స్పోజ్ చేస్తే అది ఏ పవర్ టీటా. నెక్స్ట్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, వెన్ ఎ మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ దెన్ రిజల్ట్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఏం లేదు, ఒక మ్యాట్రిక్స్ని మళ్ళీ దాంతోనే మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తే అది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఏని ఏతో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏనే వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఆల్ఫాబెట్స్ కాదు, మ్యాట్రిక్స్. సో ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ని మళ్ళీ అదే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ వస్తే అది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అయిపోద్ది.